గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ కార్యకలాపాలు, విచారణలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని, కానీ వారు ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని గురువారం స్థాయి సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై కమిషనర్ ఆమ్రపాలి తీవ్రంగా స్పందించారు. జీహెచ్ఎంసీలో విజిలెన్స్ విభాగాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. అయినా విజిలెన్స్ అధికారులు కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రాను వేయటం లేదు. ఈ నేపథ్యంలో వారికి ఇక నుంచి వేతనాలు చెల్లించవద్దని ఆమ్రపాలి ఆదేశించారు. జీహెచ్ఎంసీలోని పూర్వ విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చింది. అయినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాను అంటిపెట్టుకుని ఉన్నారు. హైడ్రా కమిషనర్ కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని పరిపాలన విభాగాన్ని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. కాగా జీహెచ్ఎంసీకి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపి కమిషనర్ కు నివేదిక అందించాల్సిన బాధ్యత విజిలెన్స్ విభాగానిది. అయితే హైడ్రా ఏర్పాటులో అప్పటి వరకు ఉన్న ఈవీడీఎంలోని విజిలెన్స్ విభాగాన్ని బల్దియాకు బదిలీ చేశారు. ఈ సమయంలో విజిలెన్స్ కు సంబంధించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సిఐ, ఏసీపీలు బల్దియాకి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు అడిషనల్ కమిషనర్ విజిలెన్స్ కు రిపోర్ట్ చేయలేదు. హైడ్రాలో పనిచేస్తున్న విజిలెన్స్ స్టాఫ్ ను వెంటనే రిలీవ్ చేయాలని హైడ్రా కమిషనర్ కు లేఖ కూడా రాసినా స్పందించలేదు. ఇదే అంశాన్ని స్థాయి సంఘం సభ్యులు గురువారం నాడు జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఈ ఆదేశాలు వెలువరించారు. ఇందులో భాగంగా 15 మంది ఇన్స్పెక్టర్లు, 3 రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్. ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారిని ఇక్కడకు రప్పించి హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రానున్న రోజుల్లో హైడ్రాకు పోలీస్ స్టేషన్ ను కూడా కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. హైడ్రా పరిధిని జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండిఏ వరకు విస్తరించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842